గ్లోబల్ సమ్మిట్ పెట్టాల్సిందే. అమెరికా నుండి పెద్ద పెద్దోళ్ళు వస్తుర్రు. అమెరికా నుండి మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి. ట్రంప్ రాబోతున్నాడు. లేకపోతే దావోస్ నుండి రాబోతున్నారు. లేకపోతే రష్యా నుండి మొత్తం బయట నుండి రాబోతున్నారు అని చెప్పి రకరకాలుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. మంత్రులు చెప్పిరట అక్కడికే. వాళ్ళు రారు. వాళ్ళంతా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? అది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వినలే రేవంత్ అన్న. పెట్టిండు గ్లోబల్ సమ్మిట్. మరి ఏం పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ అన్న అడిగితే ఇప్పటిదాకా ఆయన చెప్పే పరిస్థితి లేదు. పోనీ 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు కుదుర్చుకున్నాం, అతి త్వరలో హైదరాబాద్కు పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, రకరకాలుగా చెప్పిండు. మరి ఎటు పోయినాయి? ఇవాళ చాలా మంది మంత్రులను అడుగుతున్నారు, పెట్టుబడులు అన్నారు కదా ఏమైందని చెప్పి. మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారు. వద్దన్న పని రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు. ఇది మంత్రులకు నచ్చలేదు. మేము వద్దన్న రేవంత్ రెడ్డి అదే పని చేస్తుండు. హెచ్సియుకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవి కూల్చేస్తుంటే మంత్రులు చాలామంది వద్దన్నారట. ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది వద్దు అని అన్నారట. అన్న వినలే. జేసీబీలను పెట్టి చెట్లు కూల్చేసుడు, చెట్లు నరికిపించుడు గదే పని చేసిండు. పెద్ద పెద్ద లారీలు, జేసీబీలు, ట్రాక్టర్లు. మంత్రులు చెప్పినా వినలే. ఆఖరికి మంత్రులకు కోపం వచ్చింది. మీనాక్షి నటరాజన్ మేడంకి చెప్పారు. మీనాక్షి మేడం రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది. ఈ విషయం కూడా మంత్రులు చెప్పిరట. తర్వాత రేవంత్ రెడ్డికి అన్ని ఇష్యూస్ పైన రైతు బంధు పంచాయతీ అవుతుంది, రుణమాఫీ పంచాయతీ ఇట్లా చెప్పినా రేవంత్ అన్న పట్టించుకుని లేదు. ఇవన్నీ కూడా మంత్రులకు నచ్చక అసలు నిజం చెప్తున్నా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చిరట. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్లో వినబడుతున్న చర్చ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వినబడుతున్నటువంటి వ్యవహారం.